వెల్కమ్ టు బిగ్ జడ్జ్మెంట్ డే. దిస్ ఈజ్ సతీష్. కీలకంగా మారిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ చూస్తున్నప్పుడు ఎన్డీఏ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపిస్తున్నా దేశ రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి, పొలిటికల్ పరిణామాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయి అన్న చర్చ నేపథ్యంలో మహారాష్ట్ర ఎవరి వైపు మొగ్గు చూపనుంది అన్నది కీలకం. జార్ఖండ్కి సంబంధించి అంత ప్రియారిటీ లేకపోయినా మహారాష్ట్రలో అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి నువ్వా నేనన్నట్టుగా పోరాడిన తత్వం ఒకటైతే లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లతో కొంత చతిలికపడిన భారతీయ జనతా పార్టీకి హర్యానాలో అనూహ్య విజయం అనేది ఒక ఊపిచ్చిన నేపథ్యం. ఒకవేళ మహారాష్ట్ర కూడా గెలిస్తే జార్ఖండ్లో కూడా ఎన్డీఏ గెలిచే వాతావరణం ఉంటే ఖచ్చితంగా జమిలీ వైపు చాలా సీరియస్గా అడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఇండియా కూటమిలో కొంత డిఫరెన్సెస్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో మరి మహారాష్ట్రలో ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26 పూర్తి కాబోతుంది. ఈ రోజు ఎంత? నవంబర్ 23. అంటే కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం సాయంత్రం లోపు ప్రభుత్వం ఏర్పాటుకు మొత్తం రంగం సిద్ధమైపోవాలి. ఈ నేపథ్యంలో అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే ఎన్నికైన సభ్యులకు సంబంధించి ఇప్పటికిప్పుడే అక్కడతో పాటు గోవా కానీ మిగతా చోట్ల లాడ్జెస్ని రిసార్ట్స్ని బుక్ చేశారంటే కొంత నెక్ టు నెక్ ఉండే పరిస్థితి ఉందా అన్నది ఒకవైపు జరుగుతున్న చర్చ. అయితే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే వచ్చాయి. రౌండ్ ఓటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్లో మాత్రం అటు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఇటు జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది కాబట్టి ఈ లీడ్ రౌండ్ కౌంటింగ్లో కూడా మరి కనబరచవా? మహారాష్ట్ర ఫలితం అనేది ఖచ్చితంగా దేశ రాజకీయాలను ఇంపాక్ట్ చేసే ఫలితం అన్న చర్చ బలంగా జరుగుతోంది. మనం చూసామన్న 2024 లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఇండియా కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో మరి అదే ట్రెండ్ కొనసాగే వాతావరణం ఉందా? ఎప్పుడైతే 240 సీట్లు వచ్చాయో భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా హర్యానాకు పోరాడింది. హర్యానాలో ఓడిపోతారనుకున్న నేపథ్యంలో అక్కడ గెలవడం ద్వారా కమలనాథుల్లో కొంత ఊపు వచ్చింది. ఆ ఊపు ఇక్కడ కూడా ప్రదర్శించారని జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట మరి నిజమవుతుంది అనేది మరి కాసేపట్లో తేలబోతోంది. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏ దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2 రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లో ఎన్డీఏ హవా కొనసాగుతోంది. మహారాష్ట్ర జార్ఖండ్లో కీలక నేతలు సైతం ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర బారామతిలో అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నారు. కోఫ్రీలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక వర్షి స్థానంలో ఆదిత్య ఠాక్రే లీడ్లో ఉన్నారు. ఇక నాగపూర్ సౌత్ వెస్ట్లో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జార్ఖండ్లో బర్హత్లో సీఎం హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక గాండే నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ లీడ్లో దూసుకెళ్తున్నారు. రైట్. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల్లో ఏం జరగబోతోంది? ఇప్పుడు జార్ఖండ్కి లేటెస్ట్గా మనం చూస్తే మళ్ళీ నెక్ టు నెక్ వచ్చిన వాతావరణం కనిపిస్తోంది. అటు ఇండియా కూటమి అలాగే అటు ఎన్డీఏ కూటమి. మరోవైపు మహారాష్ట్రకు సంబంధించి మనం రిజల్ట్స్ చూస్తున్నప్పుడు మహారాష్ట్రలో కొంత ఎన్డీఏ కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది. ఓవరాల్గా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా? బీజేపీ అంచనాలు ఏంటి? కాంగ్రెస్ అంచనాలు ఏంటి? విశ్లేషకులు ఏమనుకుంటున్నారు? మొత్తం ఇన్ డీటెయిల్గా మారథాన్ డిబేట్లో భాగంగా మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు 10 టీవీ స్టూడియోలో, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు తన నివాసం నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. విఠల్ గారు, మీ అంచనా ఏంటి? అంటే ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ కొంత నెక్ టు నెక్ ఉందని ఆఫ్ ది రికార్డుగా భారతీయ జనతా పార్టీ నేతలు కొందరు మాట్లాడుతున్నారు. అంటే మహారాష్ట్రలో వాళ్ళ నుంచి మేము గట్టి పోటీయే మాకు ఎదురైందని. మీ అంచనా ఏంటి? ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా లేదంటే నెక్ టు నెక్ ఉందా? అలా కానప్పుడు ఎందుకు మీరు ఇప్పటికిప్పుడే రిసార్ట్స్లు లాడ్జెస్ గట్రా బుక్ చేస్తున్నారు?
సతీష్ అన్న, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు చరణ్ కౌశిక్, పాపారావు గారికి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నమస్తే. భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. ఈ ఎగ్జిట్ పోల్స్ పైన కానీ ఈ విశ్లేషణ పైన కానీ ఎప్పుడు ఆధారపడదు. మాకు డెఫినెట్గా మేము కొంత ఆత్మవిశ్వాసం కావచ్చు, అతి విశ్వాసం కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కొంత మేము దెబ్బతిన్నాం. ముఖ్యంగా ప్రధానంగా 2 రాష్ట్రాలు ఆ రోజుల్లో మాకు ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో కొంత సెట్ బ్యాక్ అయిన వాస్తవం. సో దాంతో మా అధిష్టానం గుణపాఠాలు అనుకోవచ్చు, లేదా అక్కడ జరిగిన పొరపాట్లు ఎక్కడ జరిగినాయని నేర్చుకున్న తర్వాత ఇవాళ హర్యానాలో మేము మళ్ళీ ప్రభుత్వం తీసుకురాగలిగినాం. పూర్తి విశ్వాసం ఉంది మాకు. మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు 100% ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా వార్తలు వస్తాయి. డెఫినెట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా సతీష్ మనకు అందరు తెలుసు, ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ మటుకు ఎంప్లాయీస్ ఓటేస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్కి సహజంగా, మహారాష్ట్రలో ఇప్పుడు మా బీజేపీ గవర్నమెంట్ ఉంది, సహజంగా వ్యతిరేకంగా ఓటేస్తారు. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్సే మహారాష్ట్రలో బీజేపీ కూటమికి అనుకూలమైనటువంటి ఓటేసారంటే ఇంకా రేపు మా ఈ బాక్సెస్ తెలిసిన తర్వాత ఇంకా ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికన్నా గొప్ప రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పూర్తి మేము ఇంతకుముందు అన్నారు నవంబర్ 26కి అక్కడ ప్రభుత్వం ఏర్పడాలని. డెఫినెట్గా నవంబర్ 26 ప్రభుత్వం ఏర్పడుతుంది. పూర్తి స్థాయి మెజారిటీ ఏర్పడుతుంది. ఎలాంటి 3 రోజులు మాత్రమే ఉంది. కొంచెం ఫలితాలు హంగు దిశగా మాత్రం ఫలితాలు వస్తే కొంత ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకోవచ్చు మహారాష్ట్ర. మేము పూర్తి స్థాయి విశ్వాసం ఉంది హంగ్ 80% మహారాష్ట్రలో రాదని. ట్రెండ్ ఇట్లనే కొనసాగుతుంది. సరే జార్ఖండ్లో కొంత అటు ఇటు ఉండొచ్చు, బట్ డెఫినెట్గా అది కూడా పూర్తి స్థాయి మెజారిటీ నడుస్తుంది. 31-35 ఎగ్జాక్ట్లీ పోస్టల్ బ్యాలెట్ న్యూస్ కాబట్టి అది మనం రిజల్ట్స్ కాబట్టి లెట్ us wait and see. డెఫినెట్గా ఎందుకంటే ఒక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సతీష్ అన్న, ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. అంటే ప్రపంచంలో అనేక దేశాల యుద్ధాలు కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ దేశంలో ప్రజల్లో ముఖ్యంగా విపరీతమైనటువంటి ఒక జాతీయ భావన, మెజారిటీ ప్రజల ఒక విశ్వాసం, ఈ దేశాన్ని ఇట్లా వదిలేస్తే రేపు భవిష్యత్తు ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన కామన్ మ్యాన్లో ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తుకి పసిగట్టనట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చారిత్రక తప్పిదం ఏంటంటే కేవలం మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే మెజారిటీ ప్రజల్ని విస్మరించే ప్రయత్నం చేస్తుంది. అది మెజారిటీ ప్రజల ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగింది. ట్రంప్ ఖండించాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఖండించలేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి గుళ్లల పైన కానీ లేకపోతే ప్రార్థనా స్థలాలపైన దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి స్పందించినటువంటి సందర్భాల్లో ఇవి మెజారిటీ ప్రజలకు ఆలోచన ధోరణి ఉంది. ఏంది ఇది ఇట్లెందుకు జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ మా ఓట్లు అవసరం లేదా, మమ్మల్ని పట్టించుకోదా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ఆలోచన కంట్రీ వైడ్గా జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఆ ప్రభావము భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మెజారిటీ ప్రజలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జాతీయ భావం కలిగినటువంటి యువత కావచ్చు, కొత్తగా ఇప్పుడు యువత సోషల్ మీడియా కావచ్చు, వాటెవర్ ఇట్ మే, ఒకప్పుడు వెస్టర్నైజ్లో ఉన్నటువంటి యువత ఇవాళ జాతీయ భావాన్ని పెంపొందించుకుంటున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జాతీయ భావం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అట్లాంటి వాతావరణం దేశవ్యాప్తంగా మారుతుంది. గతంలో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినటువంటి తప్పిదాలని మళ్ళీ జరగకుండా మా నాయకత్వం పనిచేసింది, చాలా ప్రశిష్టంగా పనిచేసింది, గ్రౌండ్లో పనిచేసింది. మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి రిజల్ట్స్ కన్నా గొప్ప రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. రైట్. చరణ్ కౌశిక్ గారు, ఖచ్చితంగా మహారాష్ట్రలో 1 సైడ్ విక్టరీ ఉండబోతుంది, అది మాదే కాబోతుంది, జార్ఖండ్లో కూడా పాగా వేయబోతున్నామని విఠల్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. దానికి కొన్ని కారణాలు కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మాకు నిజంగా లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి, దాని మీద తీవ్రంగా ఆలోచించాము, గుణపాఠం నేర్చుకున్నాం, దాంతోనే హర్యానాలో కష్టపడ్డాం, నిలబడ్డాం. ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్లో కూడా నిలబెట్టుకోబోతున్నాం, మహారాష్ట్రని జార్ఖండ్లో నిలబడబోతున్నాం అంటున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ హర్యానాలో 1,14,000 ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్ 20 మంది ఎవరైతున్నారో వారికి ప్రధానంగా ప్రొవైగేట్ చేసి పైసలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లను తీర్చి హర్యానాలో అధికారంలోకి వచ్చారు. అక్కడ 20 స్థానాలు ఇండిపెండెంట్ మూలంగా, 10 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ మూలంగా, అదే కాకుండా బిఎస్పీని ఐఎన్డీఎల్ తో పొత్తు పెట్టించి, అదే జననాయక జనతా పార్టీని చంద్రశేఖర్ ఆజాద్ గారితో పొత్తు పెట్టించి, అక్కడ జాదవ్ నాన్ జాదవ్ మధ్య చీలిక తీసుకొచ్చి 14% రిజర్వేషన్ ఇచ్చి
పంజాబ్ సెంటిమెంట్ తీసుకొచ్చి ప్రధానంగా హర్యానాలో అధికారం వచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము హర్యానా ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ కూటమి కావచ్చు, అదే మహావిగాడి అఘాడి కావచ్చు, ప్రధానంగా హర్యానాలో జరిగిన నష్టం మహారాష్ట్రలో జరగవద్దని చెప్పేసి భావించి అక్కడ కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని ప్రధానంగా హర్యానాలో చేసిన తప్పులు చేయకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్రలో ఇండియా కూటమి ముందుకు పోయింది. ప్రధానంగా ఏదైతే అదాని ఇష్యూ ఉందో ఈ అదాని ఇష్యూ 6 రోజుల ముందు వచ్చుంటే మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు వన్ సైడ్ ఇక ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండే. కానీ మరి కొంత ఆలస్యం కావడంతో ఇంకా కొంత అంటే మహారాష్ట్రలో వన్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిచిన పూర్తి విశ్వాసంలో ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అక్కడ వ్యవసాయ సంక్షేమం, పడిపోతున్న పంటల ధరలు, అదే కాక ఉల్లి ధరలు కావచ్చు, అదేవిధంగా షుగర్ కేన్ రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా మరాఠా రిజర్వేషన్ ఇవ్వడంతో ఓబీసీలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మహారాష్ట్రలో బీజేపీ ఎన్సీపీని శివసేన తీసేతో అదొక ఫ్యాక్టర్ కూడా పనిచేయబోతా ఉంది. అదే కాకుండా అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ 48 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో 17 స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఎన్డీఏ కూటమి. అదే కాకుండా అక్కడ ప్రధానంగా మాజీ లడ్కీ బహుజన్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ ఎన్డీఏ కూటమి. ఎందుకు దానిలో బాగా 1500 రూపాయలు ఇస్తూ మేము అధికారంలోకి వచ్చినట్లయితే మహిళలకు 21 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. వారి ఓట్లు ప్రతి నియోజకవర్గానికి 80,000 ఉంటాయి కదా, అది మధ్యప్రదేశ్ లో వర్కౌట్ అయింది కాబట్టి మహారాష్ట్రలో అది పనిచేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పథకము అక్కడ మహారాష్ట్రలో వర్కౌట్ అయ్యడం లేదు. ఎందుకంటే ప్రధానంగా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు, గిట్టుబాటు ధర రావడం లేదు. అదే కాకుండా మహారాష్ట్రలో అత్యధిక రైతు మరణాలు అంటే 33.7% దేశంలోనే అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కాంగ్రెస్ కూటమి కలిసి వస్తే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా మహారాష్ట్రలో ఈసారి మొదటిసారి దాదాపు 21 లక్షల మంది ఓటర్స్, యువ ఓటర్స్ 18 నుంచి 19 సంవత్సరాలు ఉన్నవారు మొదటిసారి ఓటు హక్కును ఉపయోగించుకుంటా ఉన్నారు. కాబట్టి వారు కూడా ఇండియా కూటమి సైడే మొగ్గు చూపుతారన్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అదే కాకుండా ఇండిపెండెంట్ బెడద అన్ని పార్టీలకు ఉన్నది. అక్కడ మహావికాస్ కావచ్చు, అదేవిధంగా అఘాడి కావచ్చు, అదేవిధంగా మహాయుతి కావచ్చు. దాదాపు ఈ 2 కూటమి నుంచి 150 మంది పోటీ చేస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ 2,000 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. పోయినసారి 3,299 పోటీ చేస్తే ఈసారి 4,136 అంటే ప్రధానంగా మహారాష్ట్రలో ప్రతిసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పెరుగుతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే ప్రకాష్ అంబేద్కర్ ఉందో బహుజన్ వికాస్ అఘాడి ఏదైతే ఉందో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కూటమికి ప్రధానంగా నష్టం చేసినాయి. కానీ ఈసారి వారి ఓటు బ్యాంక్ ప్రధానంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సెక్యులర్ ఓటును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అవన్నీ తప్పులన్నీ గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగిన తప్పులు కావచ్చు, లేదు హర్యానాలో జరిగిన తప్పులు ఇవన్నీ జరగకుండా చూసుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి ఖచ్చితంగా బహుజన వికాస్ అఘాడి రూపంలో కావచ్చు. అదే కాక ఎంఐఎం కూడా 17 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. అక్కడ బీఎస్పీ కాంగ్రెస్ ఓటు చీల్చే ప్రయత్నంలో 230 స్థానాల్లో పోటీ చేస్తూ భారతీయ జనతా వారి ద్వారా మేలు జరుగుతుందని చెప్పేసి వారు ఆశిస్తా ఉన్నారు. కానీ వారి ఆశలు అన్యాశలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఎగ్జిట్ పోల్లలో ఏదైతే ఎన్డీఏ గెలుస్తుందని చెప్పిందో ఎగ్జిట్ పోల్స్ అని ఎగ్జాక్ట్ పోల్స్ కావు. అదే కాకుండా పోస్టల్ బ్యాలెట్ చూసి కూడా మనం అంచలేనేం. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఉన్నారు. అంటే చరణ్ గారు ఆల్రెడీ రౌండ్ కౌంటింగ్ కూడా మొదలైంది. జార్ఖండ్ లో మీ పెర్ఫార్మెన్స్ ఇప్పటివరకు అయితే ఓకే, 39 స్థానాల్లో మీరు లీడ్ లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూటమి 35 స్థానాల్లో లీడ్ లో ఉంది జార్ఖండ్ వరకు. బట్ వేరేజ్ మహారాష్ట్ర విషయానికి వస్తే 118 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే మీరు 86 స్థానాల్లో ఉన్నారు, అదర్స్ 5 స్థానాల్లో ఉన్నారు. ఇందాక అన్నారు హర్యానాలో ఓడిపోయాం కానీ 1,50,000 ఓట్లే మాకు తేడా అని. కానీ ఎవరు కాల్చారని కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నది కదా. అంటే ఎవరు ఏం చేశారని కాదు, ఎవరు గెలిచారన్నది కదా ఇంపార్టెంట్. హర్యానాలో గెలవాల్సిన హర్యానానే అవకాశాలు ఉన్నాయి. 10 ఏళ్ల బీజేపీ పాలన పైన వ్యతిరేకత ఉంది. వాటినే కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోలేకపోయింది. 3-4 ముఖ్యమంత్రి స్థానం కోసం పోరాడి బహిరంగంగా ప్రకటనలు చేసుకుని చేతులారా చేజార్చుకున్నారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు గట్టెక్కగలరా? ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగానే ఇప్పుడు రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ప్రధానంగా హర్యానాలో భూపేందర్ సింగ్ కూడా 90 స్థానాలు ఉంటే 71 స్థానాలు వన్ సైడ్ ఒక వ్యక్తి ఇవ్వడం తోటి అక్కడ శైలేజ కావచ్చు, అదేవిధంగా రణదీప్ సింగ్ సుజేవాలా కావచ్చు, అదేవిధంగా శైలేజ వారికి క్యాస్ట్ సంబంధించి 14% రిజర్వేషన్ ఇవ్వడం తోటి
పంజాబ్ సెంటు ప్రధానంగా తీసుకురావడంతో హర్యానాలో నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర మహారాష్ట్రలో పోషించింది. దానిలో భాగంగా 101 స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పోటీ చేస్తా ఉంది. ఇక్కడ మాకు ప్రధానంగా కలిసి వచ్చే అంశం ఏంటంటే అజిత్ పవార్ గారు 59 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నాడు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో వారు 1 స్థానమే గెలిచిరు, వాళ్ళ భార్య కూడా ఓడిపోయింది. ఖచ్చితంగా వారు సింగిల్ లీడ్ పరిమితం అవుతా ఉన్నాడు. అజిత్ పవార్ రూపంలో ఇండియా కూటమి కలిసి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా మహారాష్ట్రలో ఇప్పటి వరకు అంటే ఎన్సీపీ సంబంధించినటువంటి ఓట్లు అటు మహాయుతికి కానీ అదే మహాయుతికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ శివసేన ఏక్నాథ్ సిండే ఓట్లు కానీ ఎన్సీపీ అజిత్ పవార్ సైడ్ ఎక్కడ కూడా షిఫ్ట్ కావడం లేదు కాబట్టి అవి ప్రధానంగా కాంగ్రెస్ కూటమి కలిసి వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వచ్చినప్పుడు జార్ఖండ్ లో మణిపూర్ అల్లర్లు ప్రధానంగా మణిపూర్ లో ఏదైతే అదానీ రూపంలో మణిపూర్ లో పెద్ద ఎత్తున సహజ వనరులు దోసుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ మణిపూర్ అల్లర్లు కూడా జార్ఖండ్ ఎలక్షన్ల ముందు పెద్ద ఎత్తున మరొకసారి చర్చనీయమైంది కాబట్టి జార్ఖండ్ లో ఉన్నటువంటి ఆదివాసులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ మరొకసారి మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే కాకుండా అక్కడ ప్రధానంగా జార్ఖండ్ లో ఇప్పుడు బీసీలకు సంబంధించి 14% రిజర్వేషన్ 27% పెంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు సంతకం పెట్టకపోవడం మూలంగా బీసీల రిజర్వేషన్ ప్రధానంగా పెరగలేదని చెప్పేసి బీసీలంతా కూడా అక్కడ గగ్గోలు పెడతా ఉన్నారు. అదే కాకుండా హేమంత్ సోరెన్ గారు ఏదైతే కులగన్న సంబంధించి మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తానని చెప్పడంతో ఏకంగా వారిని ఈడీ కేసు పెట్టి జైలుకు పంపించింది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా జాతీయ స్థాయిలో 50% రిజర్వేషన్ మేము సీలింగ్ ఒప్పుకో అని చెప్పినటువంటి అమిత్ షా గారు జార్ఖండ్ పోయి ఎస్సీ ఎస్టీ బీసీలో ఓట్లు కావాలి కాబట్టి 50% మేము సీలింగ్ తొలగిస్తామని చెప్పేసి ఏకంగా మాట ఇచ్చే ప్రయత్నం. అదే కాకుండా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. జార్ఖండ్ లో కూడా 38, 36 జేఎంఎం కూటమి 38 స్థానాలు లీడ్ లో ఉంటే ఎన్డీఏ కూటమి 36 స్థానాలు లీడ్ లో ఉంది. అక్కడ కూడా నువ్వా నేను అన్నట్టుగా స్వల్ప తేడాతో వెనకబడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ కూటమికి ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే పేద వర్గాల కోసం కాంగ్రెస్ కూటమిలో ఎక్కడ కూడా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు యువత ఇష్టపడరు అయితే కాంగ్రెస్ ని. అదే మొగ్గు చూపురు, ఎందుకంటే పేద వర్గాల అభ్యున్నతి కోసం కింద ఉన్న వాటి వర్గాలను పై తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ లో కొంత కాంగ్రెస్ కూటమికి కొంత వెనుకంజ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫలితం వచ్చే వరకు జార్ఖండ్ లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పూర్తి విశ్వాసంతో ఖచ్చితంగా మహావికాస్ అగాడి కావచ్చు, ఇక్కడ జేఎంఎం కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ లో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, మీరు లైవ్ లోనే ఉండండి.